Hello guys! Welcome back to our YouTube channel. Currently we are exploring a beautiful country which is just 2 hours away from India. Welcome to Sri Lanka. సో శ్రీలంకకి అయితే మనకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అండ్ హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అనమాట. చాలా అంటే ఒకవేళ మనం ముందే బుక్ చేసుకుంటే మనకి 6,000లో కూడా దొరుకుతాయి అనమాట టికెట్స్. ఒకవేళ 1 month ప్రయర్ బుక్ చేసుకుంటే 9K 10K అలా ఉంటుంది. బట్ చాలా ఈజీ ప్రాసెస్. వీసా కూడా జస్ట్ ఆన్ అరైవల్ వీసా ఉంటుంది. లేదు మేము ముందే బుక్ చేసుకుంటామంటే వీసా కూడా కాస్ట్ ఏమి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈటీఏ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రీ అరైవల్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు ముందే డాక్యుమెంటేషన్ క్లియర్ చేసుకుంటే శ్రీలంకకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ స్మూత్ అవుతుంది అనమాట. లేకపోతే ఎయిర్పోర్ట్లో చాలాసేపు వెయిట్ చేయాలి, లైన్ క్యూ అన్నీ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు ముందే ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని వస్తే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. సో అలానే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే హోటల్కి వచ్చేసి చెక్ ఇన్ చేసినాం అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాపర్టీ జస్ట్ బిసైడ్ ద బీచ్ అనమాట. మస్తు ఉంది వ్యూ. సో రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తా. లెట్స్ సో మనం రూమ్ చెక్ ఇన్ చేయగానే మనకు ఒక మంచి సోఫా యూనిట్ ఉందన్నమాట. ఇక్కడ సోఫా పక్కన ప్రశాంతంగా పడుకొని రిలాక్స్ అవ్వడానికి ఒక బెడ్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ వచ్చే మాత్రం వ్యూ క్రేజీ ఉంది. అండ్ ఆల్సో సిట్అవుట్ స్పేస్ కూడా ఇచ్చారు అనమాట. అండ్ ఆల్సో వర్క్ చేసుకోవడానికి కంప్యూటర్ టేబుల్ కూడా ఉంది. అండ్ ఇట్ సైడ్ వస్తే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం మనకి కొలంబో సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఓషన్ వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఎట్లుంటుందో కూడా చూద్దాము. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే నా ఫేవరెట్ ఇది, లోపలికి వెళ్తే మంచిగా బాత్టబ్ ఉందన్నమాట. బాత్టబ్లో వ్యూ కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతూ బయట వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో అది కూడా చేద్దాం రేపు. సో ఇది ఎంటైర్ ప్రాపర్టీ వ్యూ అనమాట. సో ఇంకా నేను మీకు కింద ఏముంటాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా 2-3 days మనం ఇక్కడే ఉండబోతున్నాం కాబట్టి పైన పూల్ కూడా ఉందంట, ఇన్ఫినిటీ పూల్ ఆన్ టాప్ ఫ్లోర్. కరెంట్లీ మనం ఉన్నది 20th floor అనమాట. అందుకే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోయి మనం కొలంబో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. లెట్స్ గో. ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయినాం అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. సో చాలా మంది మా ఫ్రెండ్స్ నేను శ్రీలంకలో కొలంబోలో ఉన్నాను అనగానే కెసినో అయితే మస్ట్ గో అని చెప్పారు అనమాట. సో ఈరోజు 2 o'clock చెక్ ఇన్ చేసి ఇక్కడ ప్లాన్ అయితే ఏం లేదు కాబట్టి నేను కూడా ఇక కెసినోకి వెళ్దామని ట్రై చేస్తున్నా. అండ్ ఆల్సో మస్తు ఎండ్ ఉంది అనమాట. మన దగ్గర వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది. సో అందుకని ఆఫ్టర్నూన్ కొంచెం చిల్ అవుదామని చెప్పేసి కెసినో ప్లాన్ అయితే పెట్టుకున్నాము. సో ఇందులో ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు శ్రీలంక ట్రిప్ స్పాన్సర్ చేయాలి, ఓకేనా? సో లక్ ని ట్రై చేసుకుందాం. కొలంబోలో ఒకవేళ పైసలు గెలిస్తే ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం. యా లెట్స్ గో. సో రైట్ నో మనమైతే కెసినో ఎంట్రన్స్కి వచ్చాం అనమాట. లోపల కెమెరా అలో లేదంట. సో నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి అసలు ఎట్లుంటుంది ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఈ కంట్రీలో కరెన్సీ తక్కువ కాబట్టి చాలా మంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు అనమాట. చాలా ప్లేసెస్ నుంచి వస్తారు, ఎస్పెషల్లీ ఇండియా నుంచి చాలా ఎక్కువ మంది వస్తారంట. సో మనం కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. రైట్ నా మనం కూడా రిజిస్ట్రేషన్కి వచ్చినాము. లెట్స్ డూ ఇట్. Thank you.
ఓకే. Last call. Bed plus normal beds. 11 రావాలంట మా చోట. Hey you loser. You loser. ఇప్పటిదాకా రెండు గేమ్స్ ఆడినాం. 2 గేమ్స్లో అన్ని కాయిన్స్ వదిలేసుకొని వచ్చిండు. నేనే విన్ అయినా. సో చూద్దాం లాస్ట్ వరకు ఎవరు ఎక్కువ గెలుస్తారు. చూద్దాం ఇంకెన్ని గేమ్స్ ఉన్నాయి, అన్ని గేమ్స్ ఆడి ఎంత బాగుందంటే ప్లేస్. లాస్ట్ టైం మేము గోవాలో వెళ్ళినా, గోవాలో కన్నా చాలా బాగుంది. హాస్పిటాలిటీ అయితే చాలా బాగా ట్రీట్ చేస్తారు. మనం ఆడుతుంటే అన్నీ సర్వ్ చేయడం అవన్నీ. ఒకవేళ మనం ఆడినా ఆడకపోయినా అట్లీస్ట్ మనము లోపలికి ఎంటర్ అయినాం కాబట్టి మనకు ఆ రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. అదైతే మంచి అనిపించింది నాకు. సో నాకేదో చిన్న చిన్న గేమ్స్ వచ్చి అవి ట్రై చేస్తున్నా. సో రోలే ఒకటి ఆడినాము, ఇంకా పోకర్ ఒకటి ఆడినాం అనమాట. మస్తు అనిపించింది. అప్పుడప్పుడు అట్లా రిలాక్సేషన్ కోసం వచ్చి ఇట్లా ట్రై చేయాలన్నమాట. చూద్దాం ఇంకేం ఆడతాము. సో ఇందాక 3rd గేమ్కి వచ్చినాము, మళ్ళీ ఓడిపోయిండు. ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం ట్రై చేద్దాము. తెలుసా ఇది బాగుంది గేమ్. హైలైట్ ఏంటంటే ఒకవేళ మీరు మెంబర్షిప్ ఉండి లోపలికి వస్తే మీరు ఆడినా ఆడకుండా ప్రతి అందరికీ ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో నాకైతే మంచిగా అనిపించింది. సో ఎవరు వచ్చినా మంచిగా తినేసేసి హ్యాపీగా కాసేపు ఆగి కూర్చొని ఆడుకొని వెళ్ళొచ్చు. అంత బాగుందన్నమాట ప్లేస్ అయితే. సో చూద్దాం, తినేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వెళ్దామంటే. ఓకే. సో మంచిగా ఏమంటారు ఫ్రూట్స్ డెజర్ట్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టారు అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ మెనూ స్ప్రెడ్. సో ఇదంతా వెజ్ సెక్షన్ అనుకుంటా. నైస్. సో ఫైనలీ కెసినో నుంచి వచ్చేసినాం. ఎప్పుడు వెళ్ళినామో తెలియదు. వచ్చేటప్పటికైతే రాత్రి అయింది. ఎంత గెలిచినా ఎంత ఓడిపోయినా కూడా లెక్కలేదు. కానీ మస్తు ఫన్ ఉండే అసలు నిజంగా. చాలా మంచిగా అనిపించింది. అసలు మంచిగా డిన్నర్ అంతా అక్కడే చేసేసి ఇప్పుడే రూమ్కి వచ్చేసాం అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అసలు కెసినో మామూలు చెప్తే ఏదో అనుకున్నా కానీ మొత్తం ఇండియన్స్ అంతా కెసినోనే ఉన్నారు ఇక్కడ శ్రీలంకలో. అసలు శ్రీలంక అంటే కెసినో, కెసినో అంటే శ్రీలంక లాగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. అసలు తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది హైదరాబాద్ వాళ్ళు అయితే ఇంకెక్కువ మంది ఉన్నారనమాట. మస్తు అనిపించింది. నాకు తెలిసి గోవాకు ఎవరు వెళ్తారో లేదు తెలియదు కానీ శ్రీలంకకి అయితే ఖచ్చితంగా వస్తారు కెసినో కోసం. ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా ఏమంటారు ఫ్లైట్స్ కూడా చాలా చీపెస్ట్ వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చి ఇంకో కంట్రీలో కెసినో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని కూడా రావచ్చు. సో ఎనీవే మస్తు అనిపించింది మాకైతే. ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా రూమ్కి వచ్చేసినాము. సో రెస్ట్ తీసుకోవడమే ఈ రోజుకి. అంతే, కథ సమాప్తం.
if you like the video, do like, share and subscribe to our YouTube channel. Bye bye.